హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముందుగా ఐరన్ ప్లీట్స్ ఎలా పెట్టాలి లెహంగాకి, అలాగే ఫోల్డింగ్ ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా మనమైతే ఇది ఆల్రెడీ ప్లీట్స్ పెట్టేసానండి, ఐరన్ చేసేసాను. ఐరన్ చేసేసిన తర్వాత ఫోల్డింగ్ అయితే ఈ విధంగా 3 పార్ట్స్ కింద అయితే మనం మార్క్ చేసుకోవాలి. కొలతలతోటి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా అసలు ఈ ప్లీట్స్ అనేది నలగకూడదు. నలగకుండా జాగ్రత్తగా ఈ విధంగా హ్యాండ్ అడ్డం పెట్టేసుకునేసి మనం చెయ్యి ఫోల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అయితే ఇది పైకి రావాల్సింది. ఇక్కడ మనమైతే కుట్లు ఇక్కడ ఒకటి, అలాగే అంటే మిడిల్ మోకాల దగ్గరకు వచ్చే దగ్గర ఒక కుట్టు, అలాగే ఎడ్జ్లో ఒక కుట్టు అయితే వేసుకుంటాము. ఎందుకంటే ఈ విధంగా వేసుకోవడం వల్ల ప్లీట్స్ అయితే చెరిగిపోకుండా ఉంటాయి, మనం పెట్టిన కుచ్చుళ్ళు అయితే చెరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇది వేసుకునేటప్పుడు కస్టమర్ అయితే ఓపెన్ చేస్తారన్నమాట స్టిచ్చింగ్ అనేది. ఇదైతే బ్లౌజ్ అండి. ఇది లాంగ్ బ్లౌజ్ కుట్టించుకున్నారు కస్టమర్ అయితే. ఆల్రెడీ వేరే లెహంగాలు కుట్టించుకున్నారండి హాఫ్ బ్లౌజ్లో. నేను ఆల్రెడీ మోడల్స్ అయితే షేర్ చేశాను. ఇదైతే కస్టమర్ లాంగ్ బ్లౌజ్ ఒకటి కుట్టించుకున్నారండి చిన్న అమ్మాయి కోసం. ఇదైతే హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ పెట్టాను. ఫ్రంట్ బ్యాక్ వచ్చి స్క్వేర్ నెక్ పెట్టి ఈ విధంగా మిడిల్లో బోర్డర్ అయితే వేయించుకున్నారు. ఇదైతే కట్ వర్క్ కూడా పెట్టించుకున్నారండి. చాలా నీట్గా వచ్చిందండి. కస్టమర్ అయితే రిఫరెన్స్ పెక్ పెట్టారండి ఈ విధంగా కుట్టమని చెప్పేసి. మనమైతే ఇలాగ అయితే అవుట్పుట్ బాగా నీట్గా ఇచ్చాము. ఇలా ఎవరైనా కుట్టించుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మాదైతే చీరాల. సో ఈ విధంగా ఇలానే ఇంకా లెహంగాలు కూడా ఇచ్చారండి, కానీ వాళ్ళు హాఫ్ బ్లౌజులు అయితే కుట్టించుకున్నారు. ఇదైతే నేను ఆల్రెడీ షేర్ చేసేసాను బ్లౌజ్ మోడల్స్ అయితే. ఈ విధంగా లెహంగా అయితే 3 పార్ట్స్ కింద స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది అస్సలు చెక్కు చెదరకూడదండి. ఈ విధంగా చెదరకుండా మనమైతే ఐరన్ అయితే చేసుకోవాలి. ఇలాగా జాగ్రత్త వేసుకునేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.